నల్ల సముద్రంలో రష్యా యుక్రెయిన్ మధ్య క్షిపణులు డ్రోన్ల దాడులతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. యుక్రెయిన్లో కీలకమైన సరకు రవాణా ఓడరేవు ఒడెస్సా లక్ష్యంగా రష్యా విచక్షణారహితంగా విరుచుకుపడుతోంది. యుక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు ధాన్యం రవాణా చేసే పౌర సరుకు నౌకలపై రష్యా బాంబులు డ్రోన్ల దాడికి తెగబట్టడంతో అంతర్జాతీయంగా మళ్లీ ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఏర్పడింది. దీనికి ప్రతిగా యుక్రెయిన్ కూడా రష్యా అత్యంత కీలకమైన నోవరోసిస్క్ పోర్టుపై భారీ వైమానిక సముద్ర డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ భయంకర యుద్ధ వాతావరణంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. గోధుమలు, జొన్నలు, బార్లీ వంటి ధాన్యాల ఎగుమతిలో ఉక్రెయిన్ది ప్రపంచంలోనే కీలక పాత్ర. ప్రస్తుత దిగుబడి సీజన్ మొదలైన తరుణంలో ఒడెస్సా పోర్టు నుంచి బయలుదేరే పౌర కార్గో నౌకలను లక్ష్యంగా చేసుకుని రష్యా నిరంతరం దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ అధికారుల ప్రకారం జూన్, జూలై నెలల్లోనే రష్యా బలగాలు కనీసం 50 సరుకు రవాణా నౌకలపై దాడులు చేయగా 30 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా మిలిటరీ ఉద్దేశపూర్వకంగా పౌర నౌకలను వేటాడుతోందని ఉక్రెయిన్ పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డిమిట్రో బారినోవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో భారత్కు చెందిన క్రూ మెంబర్ శోకసంద్రంలో మునిగిపోయారు. చెన్నైకి చెందిన 28 ఏళ్ల నావికుడు బ్లెస్సెన్ సెబాస్టియన్ ప్రయాణిస్తున్న గోల్డెన్ లియో అనే ధాన్యపు నౌక జూలై 19న ఒడెసా తీరం దాటిన కొద్దిసేపటికే రష్యన్ మిసైల్ దాడికి గురైంది. నౌక పైకప్పు ధ్వంసమై నిప్పుల వర్షం కురిసింది. ఈ ప్రమాదంలో నౌక పైలట్ వ్లాదిమిర్ మైఖేలోవ్ సెబాస్టియన్ చేతుల్లోనే కన్నుమూయగా మొత్తం 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో బయటపడిన సెబాస్టియన్ ఇకపై సముద్ర ప్రయాణాలే చేయనని కన్నీటి పర్యంతమయ్యారు. నల్ల సముద్రంలో ఉక్రెయిన్ సైన్యం రష్యాకు చెందిన షాడో ఫ్లీట్ ను దెబ్బతీయడం, క్రిమియాకు ఇంధనం అందకుండా చేయడంతో రష్యా ఈ ప్రతీకార దాడులకు దిగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒడిశా పరిసరాల్లోని 3 ప్రధాన పోర్టుల ద్వారా ఉక్రెయిన్కు నెలకు $3.5 బిలియన్ ఆదాయం వస్తుంది. రష్యా దిగ్బంధం వల్ల మిలియన్ల టన్నుల ధాన్యం నిలిచిపోయి ఉక్రెయిన్ వ్యవసాయ రంగం దివాళా తీసే ప్రమాదం ఏర్పడింది. రష్యా విచక్షణారహిత దాడులకు ప్రతిగా ఉక్రెయిన్ దళాలు సంచలన దాడికి దిగాయి. బుధవారం తెల్లవారుజామున రష్యాకు అత్యంత కీలకమైన నోవరోసిస్క్ ఓడరేవుపై జెట్ డ్రోన్లు, మిసైళ్లు, సముద్ర డ్రోన్ల సాయంతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో రష్యా ఎయిర్ డిఫెన్స్ స్థావరాలు, పియర్లు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించగా నగరంలో అత్యవసర పరిస్థితి విధించినట్లు రష్యా అధికారులు తెలిపారు.